యువ నాయకులు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చూడాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పిఠాపురం మాజెమ్మెల్యే వర్మను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజెమ్మెల్యే వర్మను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ముందుగా దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి మాజెమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మాజెమ్మెల్యే వర్మను పూలమాలతో ఘనంగా సత్కరించారు. మాజెమ్మెల్యే వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భారీ ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. అంటే ఆయన పరిణితి చెంది అడుగడుగు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా నేను మాట్లాడలేదు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 13-14 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ నుండి నడిపించి తర్వాత ఫ్రంట్కి వచ్చి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. అయినే ఈ రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. మీరు అడిగింది చూసారా, ఇంత మించి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు. మా పార్టీలో భవిష్యత్తులో ఇస్తారు, అది ఎప్పుడు చేయాలి ముఖ్యమంత్రి, ఎప్పుడు చేయకూడదు, కార్యకర్తల అభీష్టం ఎప్పుడు నెరవేర్చాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈవేళ ఒక స్టెప్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. ఈవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మా భవిష్యత్ నాయకుడు మా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారే పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది ఎప్పుడు నిర్ణయించాలి, కార్యకర్తల కోరిక ఎలాగ నిర్ణయించాలి అన్నది కార్యకర్తల అభీష్టం మేరకు మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి నిర్ణయం మేరకు జరుగుద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా పార్టీగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము కోరుకుంటాం, మా యువ నాయకుడు కావాలని కోరుకుంటాం. తప్పేం లేదు, ప్రతి పార్టీ కోరుకుంటారు. ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నాయకుడు కావాలని కోరుకుంటారు. అదే తెలుగుదేశం పార్టీకి ఇంత కష్టపడి పనిచేసిన నాయకుడు నారా లోకేష్ గారు. అటువంటి నారా లోకేష్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కార్యకర్తలు కోరుకోవడంలో తప్పలేదు.